అండి, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. ఈరోజు మన హోమ్ కిచెన్లో గోధుమ రవ్వ ఉప్మాని సేమియా కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ సాయి మినపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు తాలింపు చేసేటప్పుడు ఈ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి. తర్వాత ఇందులో ఒక 2-3 రెమ్మలు కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 7-8 గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 ఇంచ్ వరకు అల్లం ముక్కని, అలాగే ఒక చిన్న క్యారెట్ని, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో మీకు స్పైసెస్ కోసం ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఆనియన్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ క్యారెట్, ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఈ విధంగా ఆనియన్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత 1 కప్పుతో తెల్ల గోధుమ రవ్వను తీసుకుని ఈ ఫ్రై చేసుకున్నటువంటి మిశ్రమంలో వేసి ఈ రవ్వని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అనేది వేగుతూ మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు నేతితో డ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమియాని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ వరకు ఈ రెండింటిని కలిపి త్వరగా ఫ్రై చేసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనం 1 కప్పు గోధుమ రవ్వకి 2.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు సేమియాకి 1.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే మొత్తంగా 5 కప్పుల వరకు వాటర్ని పోసానండి. 5 కప్పుల వాటర్ ఉప్మా మంచిగా కుక్ అయిపోయింది, పొడి పొడిగా కుక్ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్మానా మాకొద్దు అనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులోనే మీరు తాలింపు చేసిన టైంలో మీకు నచ్చినట్లయితే వేరుశనగ గుళ్ళు అలాగే జీడిపప్పును వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చి బఠానీ ఉన్నా, బీన్స్ ఉన్నా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. గోధుమ రవ్వ సేమియాతో ఉప్మా చాలా బాగుంటుంది. దీనిని టమాటో చట్నీతో కానీ లేదా షుగర్తో కానీ తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సరే ఎక్కడ సేమియా విరిగిపోకుండా గోధుమ రవ్వ పొడి పొడిగా ఉంటూ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వీడియోలో కొంచెం థిక్ కలర్ కనిపిస్తుందేమో కానీ బయట అయితే థిక్ కలర్లోనే ఉంది. సరే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్ అండ్ ఈజీగా గోధుమ రవ్వ అండ్ సేమియాతో ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. వంటలు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.